కనబడని దేవుని యొక్క రూపాన్ని భూమి మీదకి తీసుకొచ్చిన ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తే, మహోన్నతమైనటువంటి శక్తే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు అంటే ఏదో తన ప్రాణాన్ని కాపాడుకోలేక సిలువలో మరణించిన అసమర్థుడని నువ్వు అనుకునేవాడు. క్రైస్తవుడు ఎలాంటి వాడో తెలుసా? సైలెంట్గా ఉన్నంత వరకే ఉంటాడు. వాడు రగిలితే ఆ మంటను ఆపటం ఎవరి తరం కాదని ఆ రోజు చెప్పాడు. మరో మాట చెప్పాడు, పక్కనున్నటువంటి ఒక తులసి ఆకును తీసి ఇది మీకేవైనా ఒక్క వాసన కనిపిస్తుందా అని అడిగాడట. కనబట్టలేదు. చేతిలో పెట్టి నలిపి చూసిన తర్వాత ఏముందో తెలుసా? స్మెల్. అంటే అది సైలెంట్గా ఉన్నప్పుడు సైలెంట్గానే ఉంది, కానీ నువ్వు నలిపావు అనుకో ఏమొచ్చిందో తెలుసా? క్రైస్తవులు మూర్తులు కాబట్టి శాంతంగానే ఉన్నారో తప్ప వాళ్ళే గనక మనలాగా ఆలోచించి వైలెంట్ చేయాలనుకుంటే ప్రపంచం తల్లకిందులైపోతుంది. వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని చెప్పాడండి ఆ రోజు. కానీ ఈరోజు ఏమనుకుంటున్నారో తెలుసా? బైబిల్ని బ్యాన్ చేసేయండి, యేసుక్రీస్తుని ఆపేయండి. ఏం చేశాడు యేసుక్రీస్తు వారు? వీళ్ళకు వ్యభిచారం చేయమన్నాడా? దొంగతనం చేయమన్నాడా? తాగమన్నాడా? చంపమన్నాడా? నరకమన్నాడా? శని చెప్తే ఎందుకండి వీళ్ళకింత పగ, ఎందుకండి వీళ్ళకింత ద్వేషం అని ఆలోచిస్తే సమాజంలో వాళ్ళ చేస్తున్న ప్రతి తప్పు బయటపడిపోతుందో గనుక యేసుక్రీస్తు వారంటే వాళ్ళకి భయం.